హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల భస్మ సింహాసనం. రామినేని ఫణీంద్ర గారు రచించారు. ఈ నవల చదవమని ఎల్ల రమ దివాకర్ల గారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వారి కోరిక మేరకు నిధి కోసం వేట, అక్కడ జరిగే ఆట తెలుసుకునేందుకు నవల్లోకి వెళ్ళిపోదాం రండి. మరి భస్మ సింహాసనం. మిట్ట మధ్యాహ్నం. నడిమింటి సూర్యుడు తన చురుకైన కిరణాలతో ప్రపంచాన్ని మాడిచేస్తున్నాడు. ప్రొఫెసర్ జయరాం తల పైకెత్తి ఆకాశంలోకి చూశాడు. ఆయన కళ్ళల్లో సూర్యకిరణాలు వేడిగా తగిలాయి. ఆకాశంలో తెల్లటి సూర్యబింబం ఎర్రగా కనిపించింది. ప్రచండ మార్తాండుడి వేడి సెగల్ని భరించలేక తల కిందకు దించాడు. కూలీలు తవ్వుతున్నారు. కొండ పెంకులు మట్టి పెళ్లలతో కలిసి బయటకొస్తున్నాయి. వాళ్ల నల్లటి శరీరాల మీద చెమట దిగజారిపోతుంది. ప్రొఫెసర్ జయరాం హ్యాండ్ కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. ఇన్క్రెడిబుల్! ఈ ఎర్రటి ఎండలో ఎక్స్కవేషన్స్ చేయడం మహా కష్టం. తూర్పు దిక్కు నుంచి ఓ సుడిగాలి గింగిరాలు తిరుగుతూ రావడం కనిపించింది. ఓ కాకి దూరంగా చెట్టు మీద నుంచి దాహంతో అరుస్తోంది. ప్రొఫెసర్ జయరాం చెయ్యి అడ్డుపెట్టుకుని చూశాడు. చుట్టుపక్కల పొలాలన్నీ బీడుపట్టున్నాయి. ఎండ వేడిమికి నీటి ధారల కోసం ఆవురావురుమంటూ భూమి నెర్రలు నెర్రలుగా విచ్చింది. అసిస్టెంట్ చంద్రహాస్ 100 గజాల దూరంలో ఎక్స్కవేషన్స్ పరిశీలిస్తున్నాడు. మరో అసిస్టెంట్ యశ్వంత్ ఒక చోట దొరికిన పాత కొండ పెంకుల్ని మట్టిలోని లేయర్స్కు అనుగుణంగా పోలదీని ప్యాకెట్లలో ప్యాక్ చేస్తున్నాడు. సార్, ఎవరిదో పిలుపు. తల తిప్పాడు ప్రొఫెసర్ జయరాం. క్యూరేటర్ సుబ్బారావు తాబేటికాయ పట్టుకునున్నాడు. మంచినీళ్లు తాగండి సార్, ఆప్యాయంగా అంటూ తాబేటికాయ అందించాడు. దాన్ని ఓపెన్ చేసి నోటి దగ్గర పెట్టుకుని 2 గుక్కలు తాగాడు. తాబేటికాయ సుబ్బారావుకిచ్చాడు. ఎనీ ప్రోగ్రెస్? లేదు సార్, ఇంపార్టెంట్ యుటెన్సిల్స్ ఏమీ దొరకలేదు. ఓకే, క్యారీ ఆన్ అన్నాడు ప్రొఫెసర్ జయరాం. మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. వడగాలికి మొహం ఎండగట్టుకుపోతోంది. పేదాలు పగులుతున్నాయి. గత 4 రోజుల నుంచి ఎక్స్కవేషన్ సూపర్వైజ్ చేస్తున్నాడు ప్రొఫెసర్ జయరాం ఆ ఎర్రటి ఎండలో. ఆ ప్రాంతంలో బౌద్ధ శకలాలు ఏమైనా దొరుకుతాయేమోనని ఎక్స్కవేషన్స్ ప్రారంభించారు. అనుకోకుండా ఓ 10 రోజుల క్రితం ఓ రైతు పొలం దున్నుతుంటే నాగలికి ఏదో అడ్డొచ్చింది. లంక బిందెలు ఉంటాయేమోనని ఆశతో తవ్వి చూస్తే చెయ్యి విరిగిన బుద్ధుడి విగ్రహం, కొన్ని కూజాలు, కొండపెంకులు బయటపడ్డాయి. ఇంకా ఏమైనా బౌద్ధ శకలాలు దొరుకుతాయేమోనని మ్యూజియం ఆధ్వర్యంలో ఎక్స్కవేషన్స్ ప్రారంభించారు. 2-3 యక్షిణీ విగ్రహాలు దొరికాయి తప్ప మరేం ప్రోగ్రెస్ లేదు. ఆ ప్రాంతంలో పూర్వం ఏదో గ్రామం ఉండుంటుంది. అందుకనే పాత్రలు, కూజాలు, కొండముక్కలు దొరుకుతున్నాయి. జయరాం మెల్లగా అక్కడి నుండి కదిలాడు. 3 చోట్ల ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి. ఓ దానికి చంద్రహాస, రెండో దానికి యశ్వంత్, మూడో దానికి జయరాం సూపర్వైజ్ చేస్తున్నారు. అన్నింటికీ పర్యవేక్షణ కూడా ప్రొఫెసర్ జయరామే చూస్తున్నాడు. చంద్రహాసన్కి ఏదో దొరికినట్లుంది. అతను హుషారుగా ఉన్నాడు. అతను గొయ్యిలోంచి పైకొచ్చి అరుస్తున్నాడు. ప్రొఫెసర్ జీ, కమాన్, వెరీ ఇంట్రెస్టింగ్. వాట్ ఈస్ దట్ మై బాయ్ అంటూ గబగబా అక్కడికి వెళ్ళాడు జయరాం. చంద్రహాస్ ముఖం ఎగ్జైటింగ్గా ఉంది. ఏదో ఓ ముఖ్య విషయం కనుగొన్నట్లుంది అతని ముఖం. యశ్వంత్ ఈర్షగా చూశాడు చంద్రహాస్ వైపు. చేతిలోని పాలిథీన్ సంచులు పక్కనే పెట్టి ఆ ఇంపార్టెంట్ విషయం ఏమిటో తెలుసుకుందామని చంద్రహాస్ గొయ్యి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఏంటి ఏంటి అడిగాడు జయరాం. అదిగో అటు చూడండి, వేలు పైకి చూపించాడు చంద్రహాస్. అటు చూడగానే ఒక్కసారి ఆయన గుండె భయంతో జలదరించింది. గొయ్యి మధ్యలో ఓ అస్థిపంజరం, దాని పక్కనే ఓ చిన్న పెట్టె. ఆ అస్థిపంజరం ఏ కాలానిదో కొన్ని చోట్ల చిట్లిపోయి పొడి పొడి అయిపోతుంది పట్టుకుంటే. గబగబా 3 గొయ్యిలోకి దిగారు. వాళ్ళు దిగడం చూసి 2 కూలీలు తప్పుకున్నారు. ఆ గొయ్యి 12 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉంది. అప్పటికి 5 అడుగుల లోతు తవ్వారు. ఆ లోతులో కనిపించాయి ఆ అస్థిపంజరం, ఆ పెట్టె. జయరాం సర్వీస్లో ఎన్నోసార్లు అస్థిపంజరాల్ని చూశాడు. కానీ వాటిని చూసినప్పుడల్లా ఆయనకెందుకో గుండె జల్లుమంటుంది. దానికి ప్రత్యేక కారణమంటూ లేదు. చిన్నప్పుడు చూసిన మ్యూజియంలో ఓ చీకటి గదిలో భయంకరమైన మ్యూజియం మధ్య అస్థిపంజరం వచ్చి మీద పడే సన్నివేశం ఉంది. ఆ ప్రోగ్రాంకి వెళ్ళాడు. అప్పటినుంచి ఆయనకది అబ్సెషన్.
అందుకే ఎంత భయంకరమైన దాన్నైనా భరించగలడు గాని అస్థిపంజరం చూస్తే మాత్రం మొదటి 2 నిమిషాలు అవ్యక్తమైన భయానికి లోనవుతాడు. ముందు చంద్రహాస్ గొయ్యిలోకి దిగి అస్థిపంజరం దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెనకే జయరాం నిలబడ్డాడు. ఈ పేటిక చూసారా, ఈ అస్థిపంజరం పక్కనే పడుంది. కింద ఉన్న ఆ చిన్న పేటికను తీసి జయరాంకి ఇచ్చాడు. అది చాలా అందమైన పెట్టె. లతలు పువ్వులు అందంగా చెక్కబడున్నాయి. ఆ పెట్టెను తయారు చేసిన వడ్రంగి ఎవరో గాని పెట్టె మీద అద్భుతమైన నగిషీ పని చెక్కాడు. పెట్టెకు పక్కల పాకుతున్న పువ్వులతో ఉన్న లతలు, పెట్టె మూత మీద సూర్యకాంత పుష్పం బొమ్మ చిత్రించాడు ఆ వడ్రంగి. దాని చుట్టూ లతలు. దాన్ని చూడగానే ఆ పనితనం 15వ 16వ శతాబ్దంది అని అనిపించింది. జయరాం మెల్లగా ఆ పెట్టె మూత తెరిచాడు. చంద్రహాస్ ఊపిరి బెగబట్టి చూస్తున్నాడు. యశ్వంత్ ముఖంలో అంతులేని టెన్షన్. ఏ కాలానికో చెందిన అమూల్య రత్నాలు గాని వజ్రాలు గాని దానిలో ఉంటాయేమో అన్నట్లు ఇద్దరూ చూస్తున్నారు. జయరాం మూత తెరిచి లోపల నుంచి మరొక పెట్టె బయటికి తీశాడు. యశ్వంత్ నిరాశగా చూశాడు. ఆ పెట్టె మీద కూడా నగిషీ పనితనం ఉంది. కానీ ఈ పెట్టె మీద ఏవో అక్షరాలు గీయబడున్నాయి. దాని మూతకున్న చిన్న గొళ్ళెం చుట్టూ ఏదో తీగతో గట్టిగా బిగించుంది. ఆ పెట్టె 6 అంగుళాల పొడవు 6 అంగుళాల వెడల్పు ఉంది. జయరాం చంద్రహాస్ వైపు చూశాడు. గుడారంలోకి వెళ్ళి దీని సంగతి చూద్దాం అని యశ్వంత్ వంక తిరిగి, ఈ అస్థిపంజరాన్ని ప్రిజర్వ్ చేసి ఆంథ్రోపాలజీ సెంటర్కు పంపించు, ఏ కాలనిదో తేలుస్తారు అని బయటకు నడిచాడు. బ్లడీ షిట్ అని యశ్వంత్ విసురుగా కాలితో నేలను తన్నాడు. చంద్రహాస్, ప్రొఫెసర్ జయరాం గుడారంలోకి వెళ్లారు. యశ్వంత్ను మీతో అలౌ చేయలేదెందుకు సార్ అని అడిగాడు చంద్రహాస్. ఏ సీక్రెట్ బిట్వీన్ 2 ఈజ్ ఏ సీక్రెట్, ఏ సీక్రెట్ ఆఫ్ 3 ఈజ్ ఏ సీక్రెట్ ఆఫ్ ఆల్ చిన్నగా నవ్వి అన్నాడు జయరాం. పక్కనే ఉన్న ఎక్విప్మెంట్ కిట్లో నుండి కటింగ్ ప్లేయర్ తీసిచ్చాడు చంద్రహాస్. దాంతో ఆ పెట్టుకున్న తీగను కట్ చేసి పై మూతను ఓపెన్ చేశాడు. లోపల రాగిరేకుల కట్ట ఒకటి కనిపించింది. దాన్ని బయటకు తీశాడు. లోపల ఇంకేమీ లేవు. సుమారు 4 రాగిరేకులు ఓ కట్టగా తీగతో చుట్టబడున్నాయి. చంద్రహాస్ కూడా ఆతృతగా చూడసాగాడు. సరిగ్గా అదే సమయంలో గుడారంలో ఓ మూల కత్తితో చిన్న కంత చేసి యశ్వంత్ చూడసాగాడు. ఆ రాగిరేకులున్న తీగను తీసి ఆ 4 రాగిరేకుల్ని పరిశీలనగా చూశాడు. తెలుగు, కన్నడం కానీ ఓ విచిత్రమైన లిపితో అక్షరాలు వరుసగా రాయబడున్నాయి. ఓ రేకు మీద యంత్రంలా సర్కిల్స్, అనేకమైన సర్కిల్స్, మధ్య ఓ డాట్. ఆ డాట్ గోల్డ్ కలర్లో ప్రత్యేకంగా ఉంది. ఓ రేకు మీద ఏదో ప్లానింగ్, చెట్లు, కొండల ఆకారంలో చెక్కబడింది. 3వ రేకు మీద 4వ రేకు మీద అక్షరాలు. వాటిని సీరియస్గా చూస్తున్నాడు జయరాం. ఈ అక్షరాలు ఏ కాలం నాటివి సార్? అదే నాకు తెలియడం లేదు అన్నాడు ప్రొఫెసర్ జయరాం. ఈ ప్లానింగ్ ఉన్న రేకులేమిటి సార్? నాకు అర్థం కావడం లేదు చంద్రహాస్. ఈ కాపర్ ప్లేట్స్ను డీకోడ్ చేస్తే గాని దానిలో ఉందేమిటో తెలీదు అన్నాడు. ఆ అక్షరాలు తెలుగులానే ఉన్నాయి, కానీ తెలుగు కాదు చంద్రహాస్ అన్నాడు. ఇన్క్రెడిబుల్. ఈ కాపర్ ప్లేట్స్లో ఏదో రహస్యం ఉంది. ఈ కాపర్ ప్లేట్స్కి ఆ అస్థిపంజరానికి ఏదో లింక్ ఉంది అని ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ బయటికి కదిలాడు. కాపర్ షీట్స్ను కోటు జేబులో దాచుకుంటూ బయటకొచ్చాడు. ఆయన బయటికి రావడం చూసి యశ్వంత్ వర్కింగ్ స్పాట్లోకి పరిగెత్తాడు. ఇంకా ఆ అస్థిపంజరాన్ని ప్రిజర్వ్ చేయలేదా? లేదు సార్, చేతులు నలుపుకుంటూ అన్నాడు యశ్వంత్. తొందరగా దాన్ని ప్యాక్ చేసి ఆంథ్రోపాలజీ సెంటర్లోని ల్యాబ్కు పంపి వెంటనే రిజల్ట్స్ పంపమని చెప్పు అన్నాడు జయరాం. అలాగే సార్ అన్నాడు యశ్వంత్. దూరంగా ఉన్న మారుతి వైపు కదిలాడు ప్రొఫెసర్ జయరాం. సార్ మీరెక్కడికి? ఇంటికి. ఎందుకు సార్? ఇంకా ఎక్స్కవేషన్స్ పూర్తి కాలేదు కదా అన్నాడు చంద్రహాస్. జస్ట్ ఈ కాపర్ షీట్స్ని డీకోడ్ చేయడానికి. నువ్వు కూడా రా అన్నాడు. చంద్రహాస్ ఆయన వెనకే నడిచాడు. ఇద్దరూ మారుతి కారు ఎక్కారు. కారు స్టార్ట్ అయి ముందుకు దూకింది. యశ్వంత్ ఎక్స్కవేషన్ స్పాట్ నుంచి మౌనంగా ఈ దృశ్యాన్ని చూశాడు. అతని మేధస్సులో ఒకటే ప్రశ్న, ఆ కాపర్ షీట్స్లోని రహస్యం ఏమిటి? ప్రొఫెసర్ జయరాం తన ఎదురుగా ఉన్న కంప్యూటర్ షీట్స్ను సీరియస్గా చూస్తున్నాడు. ఆయన కూతురు అక్షత ఆయన ఎదురుగా సోఫా మీద కూర్చుంది. చంద్రహాస్ ఆయన వంక చూస్తున్నాడు. ఇవేనా? ఇంకా డీకోడింగ్ పేపర్స్ ఉన్నాయా? అవే డాడీ. కాపర్ ప్లేట్స్ను ఫోటోగ్రాఫ్ చేసి కంప్యూటర్కి ఫీడ్ చేశాను.
లాంగ్వేజ్ స్కానింగ్ ద్వారా ఆ కాపర్ ప్లేట్స్ మీద ఉన్న లాంగ్వేజ్ని మోడర్న్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేశాను. అక్షత చెబుతోంది. ఆయన ఆ మాటలు విని గంభీరంగా తలాడించాడు. అక్షత ఆయన ప్రియపుత్రికే కాదు, కంప్యూటర్లో సిస్టమ్ అనలిస్ట్, ఏ జీనియస్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్. ఆమె దగ్గరున్న 4th జనరేషన్ కంప్యూటర్ను ప్రత్యేకంగా అమెరికా నుంచి తెప్పించాడు ప్రొఫెసర్ జయరాం. ఇన్ఫర్మేషన్ను టైపింగ్ ద్వారా కాకుండా ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ ద్వారా ఆ కంప్యూటర్కు ఫీడ్ చేయడం దాని ప్రత్యేకత. దాన్ని కేవలం ఆర్కియాలజీ కోసం స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాడు ప్రొఫెసర్ జయరాం. ఆయన దగ్గరున్న ఫ్లాపీలో 5వ శతాబ్దం నుంచి ఉన్న తెలుగు లిపుల మోడల్ ఉంది. 12వ శతాబ్దం వరకు తెలుగు, కన్నడ లిపులు ఒకటే. 12వ శతాబ్దం నుండి ఈ రెండింటిలో డీవియేషన్ కనిపిస్తుంది. అప్పటి నుంచి 2 లిపులు వేర్వేరుగా పరిణామం చెందాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటర్కి ఫీడ్ చేశాడు ప్రొఫెసర్ జయరాం. ఏ శిలాఫలకమైనా, ఏ శాసనమైనా ఆయనకు దొరికితే దాన్ని ఫోటో తీసి ఆ కంప్యూటర్కి ఇస్తే దానిలోని విషయాన్ని చక్కగా డీకోడ్ చేసి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రింట్ చేసి ఇస్తుంది ఆ కంప్యూటర్. వెల్ మై బాయ్, ఈ పేపర్స్లో చాలా అస్టానిషింగ్ న్యూస్ ఉంది, గంభీరంగా అన్నాడు జయరాం. ఏంటి సార్ అది? తను కూడా ఉత్సాహంగా ఆ కాగితాల వంక చూస్తూ అన్నాడు. గొప్ప నిధి, ఏ గ్రేట్ ట్రెజర్, రహస్యం దానిలో ఉంది. ఏ గొప్ప నిధి? అర్ధోక్తిలో ఆగిపోయాడు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నిధి, ఏ గ్రేట్ ట్రెజర్ ఆఫ్ విజయనగర డైనెస్టీ. ఆ మాటకు దిగ్భ్రాంతి చెందాడు చంద్రహాస్. ఏంటిది? ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆయన ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఆ గది తలుపు తెరుచుకుంది. ఒక్కసారిగా ఉప్పొంగిన ఆకాశం మీద నీళ్లు జల్లినట్టు కృంగిపోయాడు చంద్రహాస్. తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు యశ్వంత్. సార్, దాన్ని ఆంథ్రోపాలజీ సెంటర్ వాళ్ళకిచ్చాను, వాళ్ళు టెస్ట్ చేసి ఈ రిపోర్ట్ ఇచ్చారు అని కవరు ఆయన ముందు పెట్టాడు యశ్వంత్. అక్కడి వాతావరణం ఎందుకో విచిత్రంగా ఉంది. అందరూ టెన్షన్గా ఉండడం, ప్రొఫెసర్ జయరాం చేతిలో కంప్యూటర్ షీట్స్ ఉండడం చూసి ఏదో గూడు పుటాని జరుగుతుంది అన్నట్లు కుతూహలంగా చూశాడు యశ్వంత్. ఓకే మై బాయ్, నవ్ యూ కెన్ గో, కవర్ తీసుకుంటూ అన్నాడు ప్రొఫెసర్ జయరాం. ఒక్కసారి యశ్వంత్ ముఖం నల్లగా మారిపోయింది. ఆ మార్పు వెంటనే పసిగట్టింది అక్షత. డాడీ, ఏంటిది మంచి మర్యాద లేకుండా? యశ్వంత్ను వెంటనే వెళ్ళిపోమని ఎందుకు చెప్తారు? ఆవేదనగా అంది. లుక్ మై బేబీ, యశ్వంత్ ఈజ్ ఏ డ్యూటీ మైండెడ్ పర్సన్, అందుకనే ఈ పోచుకోలు కబుర్లలో ఎందుకు వెళ్ళమని చెప్తున్నాను అన్నాడు జయరాం కూతురు వంక లాలనగా చూస్తూ. చంద్రహాస్ ఉన్నాడుగా, అతన్ని వెళ్ళమనండి, యశ్వంత్ ఇక్కడే ఉంటాడు మొండిగా అంది అక్షత. ఎవరుండాలో ఎవరు వెళ్లాలో చెప్పేది నేను, నువ్వు కాదు మై డియర్ బేబీ అని కూతురు వంక చూశాడు. కూతురు ముఖంలో ఓ నిరాశ వీచిక. హఠాత్తుగా అక్కడ టెన్షన్ అలుముకోవడం గమనించి యశ్వంత్ జయరాం వంక తిరిగి, నేను వెళుతున్నాను సార్, మీలో గొడవలెందుకు అని అక్కడి నుండి మెల్లగా బయటికి కదిలాడు. అతని కళ్లల్లో అక్షత పట్ల ఓ మెరుపురేఖ మెరిసి మాయమవడం అక్కడున్న ఎవరూ గమనించలేదు. ఏం డాడీ, మీరెప్పుడు చంద్రహాస్తోనే అకంపెనీ అవుతారు, యశ్వంత్ను దూరంగా ఉంచుతారెందుకు అడిగింది అక్షత. డోంట్ ఆస్క్ సచ్ సిల్లీ క్వశ్చన్స్. చంద్రహాస్, యశ్వంత్ నా రీసెర్చ్ స్టూడెంట్స్ విషయంలో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మై బేబీ. ఆ మాటతో ఠక్కున నోరు మూసుకుంది అక్షత. వెంటనే చంద్రహాస్ వంక తిరిగి, మిస్టర్ చంద్రహాస్, మనం ఎక్కడున్నాం? ఆ పేపర్స్లో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నిధి ఉందని చెప్పారు. అవును, నిదే కాదు, అంతకన్నా విలువైందే ఉంది. ఆయన ముఖంలో గంభీరత్వం అలుముకుంది. ఏంటది సార్? ఉత్సాహంగా అడిగాడు చంద్రహాస్. రత్నఖచిత బంగారు సింహాసనం, ఏ గోల్డెన్ థ్రోన్ విత్ డైమండ్స్. చంద్రహాస్ ఆశ్చర్యంగా చూశాడు. బంగారు సింహాసనం నిజంగా ఉందా? విక్రమాదిత్యుడి సింహాసనంలాగా, మయూర సింహాసనంలాగా బంగారు సింహాసనమా? ఆశ్చర్యంగా అడిగాడు చంద్రహాస్. అవును, బంగారు సింహాసనమే. ఎక్కడుంది సార్ అడిగాడు చంద్రహాస్. హంపి దగ్గర ఉన్న కొండల్లో ఓ కొండలో ఉంది. అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం అలుముకుంది. అది తెచ్చిపెట్టుకున్న నిశ్శబ్దం. బంగారు సింహాసనం గురించి అది నిజమా అబద్ధమా అన్న ఆలోచనలో ఉన్నారు అక్కడ వాళ్ళంతా. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు కదా హఠాత్తుగా అంది అక్షత. అవునో కాదో తెలుసుకోవాలంటే అస్థిపంజరం రిపోర్టు చాలా ముఖ్యమైంది అని యశ్వంత్ తెచ్చిన కవర్ ఓపెన్ చేశాడు. దాంట్లో నుంచి 2 కాగితాలు బయటికి తీశాడు. ఆంథ్రోపాలజీ టెస్ట్ రిపోర్ట్ అది.
దిస్ స్కెలిటన్ ఈజ్ బిలాంగ్స్ టు 15th century ఆర్ 16th. రేస్ మంగోలాయడ్, హోమోసేపియన్. అంటే భారతదేశానికి చెందిన స్కెలిటన్, 16వ శతాబ్దానికి సంబంధించిన అస్థిపంజరం అంతే, దాంట్లో ఇంకేం ప్రత్యేకత లేదు. రెండో పేపర్ చూశాడు. డెత్ రిపోర్ట్ అది. దాంట్లో ఒకే ఒక వాక్యం ఉంది, నార్మల్ డెత్ విత్ ఓల్డ్ ఏజ్, 70 years అని వేసి ఉంది. ఈ స్కెలిటన్ ఎవరిది సార్ అడిగాడు చంద్రహాస్. ఈ స్కెలిటన్ ఓ శిల్పిది. ఎవరా శిల్పి? బంగారు సింహాసనం తయారు చేసిన శిల్పి మనవడిది ఆ స్కెలిటన్. ఒక్కసారిగా విభ్రాంతిగా చూశాడు చంద్రహాస్. ఓ పక్క తలుపు కదిలిన శబ్దం. జయరాం అటువైపు చూశాడు. తలుపు దగ్గర ఎవరూ లేరు. కర్టెన్ ఊగుతోంది. ఆ గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ గదిలో స్వామి పరమహంస అర్ధనిమిలిత నేత్రాలతో కూర్చునున్నాడు. ఆయన కింద ముకుమల్ తివాచీ, ఆ తివాచీ వెనకాల ఎత్తైన సింహాసనం నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో గంభీరమైన వాతావరణాన్ని కలగజేస్తున్నాయి. ఆ తివాచీ పర్షియా నుంచి ప్రత్యేకంగా అల్లించి తెప్పించాడు. స్వామీజీకి దేశ విదేశాల్లో అనేక మంది భక్తులున్నారు. ఆయన కూర్చునే సింహాసనాన్ని మైకెల్ సాక్సన్ అనే భక్తుడు ప్రజెంట్ చేశాడు. ఆయన యోగమందిరంలో అతి ఖరీదైన వ్యక్తులుంటారు. అధికారులు, మంత్రులు, ప్రభుత్వంలోని అనేక కీలకమైన పదవుల్లో ఉన్నవారు, గొప్ప ధనికులు ఆయన భక్తులు. ఆ భవనం విలువ 5-6 కోట్ల రూపాయల ఖరీదుంటుంది. ఆ యోగ భవనం చుట్టూ సాయుధులైన సెక్యూరిటీ గార్డ్స్ నిరంతరం పహారా కాస్తుంటారు. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న ఆయన ముందు 25 మంది దేశ విదేశీ భక్తులు ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా మల్టీ మిలీనియర్స్. స్వామివారు కళ్ళు తెరిచి ఎవరివైపు చూస్తారో వాళ్ళ జీవితాలు ధన్యం. వాళ్ళకి ఆ రోజు 2 గంటల పాటు ఇంటర్వ్యూ ఇచ్చి వారి అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తారు. దాదాపు 2 గంటల నుంచి ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు ఆ భక్త సమూహం. రకరకాల వ్యక్తులు, రకరకాల సమస్యలు. కొందరివి మానసిక సమస్యలు, కొందరివి వైవాహిక సమస్యలు. అందరికీ ఒకే సమస్య, అదే మానసిక శాంతి లేకపోవడం. కొన్ని కోట్లున్న మానసిక శాంతి లేని మల్టీ మిలినియర్స్ పరమహంస అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. ఆధ్యాత్మికతలో ఓ విచిత్రం ఉంది. సైకాలజీ, సైక్రియాట్రీ ద్వారా సాల్వ్ చేసే సమస్యను భగవంతుడు, దైవం, ఆధ్యాత్మికత అనే వాటితో నయం చేస్తే ఆ వ్యక్తి సాక్షాత్తు భగవత్స్వరూపుడవుతాడు. అదే డాక్టర్ చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది. భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలు నిజానికి మానసిక రోగులను స్వస్థపరిచే వైద్యశాలలు, మానసిక వైద్యశాలలు. సైన్స్ పరంగా, శాస్త్రపరంగా భారతీయుడికి ఏదైనా విషయం చెబితే బుర్రకెక్కదు. దానికి దైవం, ఆధ్యాత్మికత అనే కోటింగ్ ఇస్తే ఆ చేదు మాత్రను చక్కెర మాత్రలా చపరించేస్తాడు. ఇంటి గుమ్మాలకు పసుపు రాస్తే ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా నిషేధిస్తుంది అనంటే అర్థం చేసుకోరు. అదే ఇంటికి పసుపు రాస్తే శుభం, ఇంటికి లక్ష్మీ కళొస్తుంది, లక్ష్మి వస్తుంది అంటే గుడ్డిగా రాసేస్తాడు. ఇక్కడ వివేచన కన్నా నమ్మకం గొప్పది. ఆ అస్త్రాన్నే ప్రజల మీద ప్రయోగించాడు పరమహంస. పరమహంస పూర్వాశ్రమంలో గురుస్వామి. ఎంఏ వరకు చదివాడు. ఎంఏలో గోల్డ్ మెడలిస్ట్ కూడా. అతనికి మామూలుగా ఉద్యోగం రాలేదు. అతనికన్నా తక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉద్యోగస్తులయ్యారు. కానీ అతనికి ఉద్యోగం రాలేదు. అప్పుడే అతను ప్రపంచాన్ని చదవడం నేర్చుకున్నాడు. ఈ మనుషులకు డబ్బు తప్ప ఎదుటివాళ్ళలో ఏ విలువ అక్కర్లేదు. 10 మంది అతన్ని గొప్పవాడంటే మిగతా వాళ్ళు కూడా గొప్పవాడంటారు. అతనికి ఉద్యోగాల కన్నా వ్యాపారం అన్నింటిలోకి మంచిది అనిపించింది. ఆ వ్యాపారంలో అతడికి 3 వ్యాపారాలు అతి గొప్పగా అనిపించాయి. 1 నటన, అది సినిమాల్లో. 2 నటన, అది రాజకీయాల్లో. 3 నటన, అది ఆధ్యాత్మికతలో. నటనలో పరమార్థం ఉందని, ప్రపంచమంతా ఉందని తెలిసిన అతను ఓ రోజు అర్జెంటుగా యోగైపోయాడు. హిమాలయాల్లో 100 ఏళ్లు సాధన చేసొచ్చానని అతను చెప్పలేదు. అతని అనుచర గణంచేత చెప్పించాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు అతి ఖచ్చితంగా చెప్పగల సమర్థులు, గ్రహగతుల్నే మార్చివేయగల దివ్య జ్ఞాన సంపన్నులు అని గొప్పగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేసుకోవడం కోసం ఆయన రక్తపాతం లేని ఓ అద్భుతమైన పద్ధతి కనుగొన్నాడు. తన దగ్గరకొచ్చిన మొదటి భక్తుణ్ణి, నాయనా, రేపు సాయంకాలం 6 గంటలకు నీకు మరణం రాసుంది అని చల్లగా చెప్పాడు. ఆ వచ్చిన వ్యక్తి ఆ మాటలు విని అదిరిపోయాడు.
స్వామి, నన్ను మీరే రక్షించాలి. నాకు 3 పిల్లలు, భార్య ఉన్నారు. నేను పోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు స్వామి అని గోలుగోలుని ఏడ్చాడు. అయితే చూస్తాను నాయనా, నిన్ను ఆ ప్రమాదంలో నుంచి రక్షిస్తాను. అంతా అమ్మ అనుగ్రహం. అమ్మకో నమస్కారం చేసి వెళ్ళు నాయనా అని అన్నాడు. ఆయన కూర్చున్న మర్రిచెట్టు మొదట్లో అమ్మవారి విగ్రహం ఉంది. దానికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ వచ్చిన వ్యక్తి. ఆ తర్వాత విషయాలు మామూలుగా జరిగాయి. అతని అనుచరులు కాళీ, ధన్రాజ్ ఆ వ్యక్తి ఆఫీసు ముందు కాపు వేశారు. 5:30కు అతను ఆఫీసు నుంచి ఇంటికొస్తుంటే అతని వెనకే ఫాలో అయ్యారు. అతను చీకటి సందులో తిరగగానే ఇద్దరూ వెళ్ళి అతన్ని బెదిరించారు. రేయ్, నీ దగ్గరున్న డబ్బు తీరా. నా దగ్గర డబ్బు లేదు అన్నాడు ఆ వ్యక్తి భయంగా. రేయ్, డబ్బు లేకుండా ఎందుకు వచ్చావురా? డబ్బు లేనందుకు నిన్ను పొడవాలి. రేయ్ ధన్రాజ్, ఈయన్ని పొడిచేయ్ అనన్నాడు కాళీ. ఇద్దరూ కత్తులెత్తి అతన్ని పొడవబోయారు. అప్పుడు విచిత్రం జరిగింది. ఎత్తిన చేతులు అలాగే ఆగిపోయాయి. రేయ్ ధన్రాజ్, నా చెయ్యి ఆగిపోయిందిరా కాళీ అరిచాడు. రేయ్ కాళీ, నా చెయ్యి కూడా ఆగిపోయిందిరా అన్నాడు ధన్రాజ్. ఆ వ్యక్తి ఇదే సమయం కదా అని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత కాళీ, ధన్రాజులు ఇద్దరూ పారిపోయారు. అంతే. ఆ రెండో రోజు ఆ వ్యక్తి వచ్చి గురుస్వామి కాళ్ళ మీద పడిపోయాడు. స్వామి, మీరు మహా తపస్సంపన్నులు, నా ప్రాణం కాపాడారు అనన్నాడు ఆ వ్యక్తి మహాభక్తిగా. ఆ తర్వాత అలాంటివే 2-3 సంఘటనలు జరిగాయి. నాయనా, రేపు నీకు యాక్సిడెంట్ కాబోతోంది అని మరో వ్యక్తికి చెప్పాడు. స్వామి, రక్షించండి ప్రాధేయపడ్డాడు ఆ భక్తుడు. అయితే నీ దేహం బదులు నీ కారు నాశనమైపోతుంది అన్నాడు. అర్ధరాత్రి ఆ వ్యక్తి ఇంటికెళ్ళి కాశీ, ధన్రాజులు కారు మీద పెట్రోల్ చల్లి కారును కాల్చేశారు. అదంతా ప్రజలు స్వామి మహత్యమే అనుకునేవాళ్లు. స్వామి ముందు తిరునాళ్లల్లా ప్రజలు రావడం ప్రారంభించారు. అనతి కాలంలోనే స్వామికొక పెద్ద ప్యాలెస్ ఏర్పడింది. దేశ విదేశాల నుంచి ఆయనకు భక్తులు ఏర్పడ్డారు. స్వామి చదువుకున్నవాడు కావడంతో హింసను ప్రేరేపించకుండా తన పనులు తాను చేసుకుపోతున్నాడు. అందుకే ఆయన దేశంలో గొప్ప మహాత్ముడిగా గుర్తించబడ్డాడు. ఆయన అనుగ్రహమైన, ఆగ్రహమైన అపారంగా కురిపిస్తారని ప్రజలకు పిచ్చి నమ్మకం. ఆయన నోట్లోంచి ఓ మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నువ్వు ఫలానా రోజు కేంద్రమంత్రి అవుతావంటే ఆ వ్యక్తి కేంద్రమంత్రి అవ్వాల్సిందే. అలాంటి చండ ప్రచుండు పరమహంస హిమాలయాల్లో 100 ఏళ్లు తపస్సు చేసిన మహాత్ముడు అని చిన్న చితక పెద్దలు దేశమంతా నమ్మారు. స్వామీజీ కళ్ళు తెరిచారు. ఆయన ప్రశాంతమైన దృష్టి చెట్ట చివర కూర్చున్న జాన్సన్ మీద పడింది. జాన్సన్ ఫ్రమ్ న్యూయార్క్, ప్లీజ్ ఫాలో మీ. ఆయన కంఠం మృదువుగా పలికింది. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ముక్కు ముఖం తెలియని అపరిచితుణ్ణి అలా పేరు పెట్టి పిలవడం ఆయన మహిమ విశేషం అనుకున్నారంతా. జాన్సన్ లేచి లోపలికి వెళ్ళాడు. స్వామీజీ సింహాసనం పక్కన ఆయన పర్సనల్ రూంలోకి ప్రవేశం ఉంది. ఆ రూమ్ లోపలికి వెళ్లారు స్వామీజీ. ఆయన వెనకే జాన్సన్ పర్సనల్ రూంలోకి వెళ్ళాడు. ఆ రూమ్ నీలిరంగు లైట్లతో వెలుగుతోంది. స్వామీజీ ముఖమల్ పొరుపు మీద కూర్చున్నారు. ఆయన దండం, కమండలం ఆయన చేతిలో ఉన్నాయి. జాన్సన్ అనబడే వ్యక్తి అతని ముందు కూర్చున్నాడు. భగవంతుడు అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో జన్మించాడు అన్నాడు పరమహంస. అది కోడ్ వర్డ్. ఎదురుగా వచ్చిన వ్యక్తి స్వామీజీ అమెరికన్ ఏజెంట్ అయితే దానికి తగ్గ సమాధానం చెప్పాలి. ఆ సమాధానం స్వామీజీకి తెలుసు. హిందువులకు రాముడు, మహమ్మదీయులకు అల్లా, క్రిస్టియన్లకు క్రీస్తు, సమస్త మానవాళికి మీరే దేవాది దేవులు. అది కోడ్ వర్డ్. జాన్సన్ ఆ కోడ్ వర్డ్ చెప్పాడు. పరమహంస ముఖం అతి ప్రసన్నంగా మారింది. స్వామీజీ, అర్జెంటుగా 10 నటరాజ విగ్రహాలు, పంచలోహాలతో తయారు చేసినవి, శ్రీ కృష్ణారాధాల విగ్రహాలు ఓ 100 అర్జెంటు కావాలి అన్నాడు. పాతకాలం నాటి పంచలోహ విగ్రహాలు 10 పంపుతాను. ఈ మధ్యనే బౌద్ధయుగం నాటి బుద్ధ ప్రతిమ దొరికింది, 7 అడుగుల ఎత్తు. అది కావాలంటే పంపుతాను. అమెరికన్ మ్యూజియంను కాంటాక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ పంపుతాను. మరి రాధాకృష్ణుల విగ్రహాల సంగతి? పురాతన విగ్రహాలు లేవు, మీకోసం తయారు చేసి ఇవ్వాలి. అవి తయారు చేయించండి పంచలోహాలతో. మరి క్యాష్? మొత్తం 3 కోట్లు, డైమండ్స్లో ట్రాన్సాక్షన్. ఓకే ఓకే ఇద్దరూ మాట్లాడుకున్నారు. జాన్సన్ బయటకు వచ్చేశాడు. ఇంతలో అతని దగ్గరున్న ఎలక్ట్రానిక్ యంత్రం బీప్ బీప్ అని శబ్దం చేసింది. దాన్ని తీసి ఆన్ చేశాడు. ఎస్, దిస్ ఈజ్ గురుస్వామి అన్నాడు. నేను ఏజెంట్ వైను.
ఈవేళ ప్రొఫెసర్ జయరామ్ గారు కొన్ని ముఖ్యమైన తవ్వకాలు జరిపారు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? కుతూహలంగా అడిగాడు. ఆ తవ్వకాల్లో రాయల కాలం నాటి రాగిరేకులు కనిపించాయి. షిట్, ఆ రాగిరేకులు మనకెందుకు అన్నాడు గురుస్వామి. ఆ రాగిరేకుల్లో ఏదో స్వర్ణ సింహాసనం, రత్నాలు, వజ్రాలు గురించుంది అన్నాడు ఏజెంట్ వై. వాట్? అతనిలో ఉద్వేగం పెరిగింది. అదేంటో జాగ్రత్తగా పరిశీలించి ఆ కాపర్ షీట్స్ పట్రా ఉద్వేగంగా అన్నాడు గురుస్వామి. అలాగే సార్, ఇవాళ రాత్రి ఆ కాపర్ షీట్స్ కోసం ట్రై చేస్తాను. అలాగే. వైర్లెస్ ఆగింది. స్వామి పరమహంస అనుచరులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్గా జొరబడతారు. మ్యూజియంలో గుమస్తాలుగా, క్యూరేటర్లుగా ఉంటారు. అంతేకాదు రకరకాల వేషాల్లో అనేక గుళ్ళు సర్వే చేసి విగ్రహాలను దొంగతనం చేస్తూ ఉంటారు. దేవుడి మీద అద్భుతమైన బిజినెస్ చేస్తున్న ఏకైక వ్యక్తి స్వామి పరమహంస ఒక్కడే. మిగతాది నెక్స్ట్ పార్ట్లో విందామండి. ఈ పార్ట్ వరకు ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.